హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని సర్వత్రా విమర్శలు వెలువెత్తున్న తరుణంలో అదే రెడ్ బుక్ నారా లోకేష్ పాలిట శాపంగా మారుతుందా, టీడీపీకి అదే మైనస్గా మారుతుందన్న చర్చ ఇప్పుడు ఎవరి నుంచో కాదు, స్వయంగా టీడీపీ నేతల నుంచే, సీనియర్ల నుంచే వినిపిస్తున్నమాట. కేవలం అంటే 50 రోజుల వ్యవధిలోనే, అంటే కూటమి సర్కార్ ఏర్పడ్డ 50 రోజుల్లోనే ఇంచుమించు 30కి పైగా హత్యలు జరగడం, 10 మందికి పైగా మహిళలు, అమ్మాయిలు, చిన్నారులు అత్యాచారానికి గురవడం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోవడం, పోలీసులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేదు. దీనికి కారణం రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది అందరూ వినిపిస్తున్న మాట, అందరూ విమర్శిస్తున్న తీరు. ఒకసారి దీనికి సంబంధించిన వార్త చదివిన తర్వాత డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. రెడ్ బుక్ లోకేష్ పాలిట ఎప్పటికైనా. ప్రతిపక్ష నాయకుడిగా నారా లోకేష్ పదే పదే రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. యోగలం పాదయాత్రలో లోకేష్ మాట్లాడుతూ తమ పార్టీ వారిని ఇబ్బంది పెట్టే పోలీస్, రెవెన్యూ అధికారులు అలాగే వైసీపీ నాయకులకు తమ ప్రభుత్వం వచ్చాక శిక్షలు తప్పవని హెచ్చరించారు. వారి పేర్లను రెడ్ బుక్లో రాసుకుంటున్నట్టు అప్పట్లో ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల లోకేష్ మాట్లాడుతూ ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హింస, ఆస్తుల విధ్వంసం, హత్యలు, దాడులను చూపిస్తూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానంగా రెడ్ బుక్ కేంద్రంగానే ఘాటు విమర్శలు చేశారు. అలాగే ఇటీవల మీడియా సమావేశంలోనూ సీఎం కుమారుడు, రాష్ట్ర మంత్రి రెడ్ బుక్ పేరుతో ఫ్లెక్సీలు వేసుకుంటూ దారుణాలకు ఒడిగడితే కింది స్థాయిలో ఎలాంటి సంకేతాలు పంపాలని అనుకుంటున్నారని నిలదీశారు. లోకేష్ తీరుపై టీడీపీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ప్రత్యర్థులపై దాడులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యల్ని చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించారని టీడీపీ నేతలు అంటున్నారు. కానీ లోకేష్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధమని టీడీపీ నేతలు చెప్తున్నమాట. అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ హీరోయిజంగా కనిపించవచ్చు, కానీ ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కూడా ఇలాంటివే కారణమవుతాయని టీడీపీ సీనియర్ నేత అంటున్నారు. రాజకీయ అనుభవం లేకపోవడంతో లోకేష్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల్ని లేకుండా చేయాలనే క్రమంలో కోరి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారని లోకేష్పై సొంత పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే లోకేష్ చర్యల్ని టీడీపీ యువత కొంతవరకు సమర్థిస్తోంది. అప్పట్లో వైసీపీ దుందుడుకు చర్యలకు పాల్పడిందని, దెబ్బకు దెబ్బ తీస్తేనే లెక్క సరిపోతుందనే వారు లేకపోలేదు. కానీ రెడ్ బుక్ అనేది లోకేష్ రాజకీయ జీవితంలో ఏనాటికైనా మచ్చగా మిగులుతుందని టీడీపీ సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో దాడులు, విధ్వంసాల గురించి లోకేష్ ప్రశ్నించే, విమర్శించే నైతిక హక్కు కోల్పోతారని వార్నింగ్ ఇవ్వడం కూడా గమనార్హం. రాజకీయాల్లో కన్నుకు కన్ను అంటే చెల్లుబాటు కాదని అనేక ఉదంతాలు ఉన్నాయని సీనియర్ నేతలు చెప్తున్నారు. కానీ లోకేష్, ఆయన టీం మాత్రం వినిపించుకునే పరిస్థితులు లేదని సీనియర్ నేతల నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. సో ఇది జనరల్గా అంటే భగవద్గీత గురించి ఇప్పుడు బాగా టాపిక్ నడుస్తుంది కదా. మనుబకర్ ఒలింపిక్లో పథకం సాధించిన తర్వాత కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, మనకు ఏది రాసి పెట్టుంటే అదే వస్తుందని ఆమె చెప్పిన తర్వాత అన్ని పత్రికలు, ఈవెన్ పచ్చపత్రికలు కూడా దాన్ని అచ్చేస్తూ వచ్చినాయి అనమాట. సో మనం ఏది ఇస్తే తిరిగి అదే వెనక్కి వస్తుంది అన్నది ఒక సూత్రం అనమాట భగవద్గీతలో. సో ఈ రకంగా హింసను ప్రోత్సహించేలాగా, కార్యకర్తలను కట్టడి చేయకుండా, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టకుండా ఇట్లా విరుచుకుపడడం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం. ఇది రాజ్యాంగబద్ధం కూడా కాదు. చట్టసభల మీద, రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలకు వీలైతే మంచి చేయాలి తప్ప ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వ్యక్తిగత దాడులకు, కక్షలకు ఉసిగొలిపితే పరిస్థితి ఏంటన్నది రేపు వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు అనేవి శాశ్వతం కాదు, ఇదేం రాచరికం కాదు కదా. సో ప్రభుత్వాలు అనేవి మారుతాయి, పాలకులు కూడా మారుతూ ఉంటారు. రేపు పొద్దున ఇదే పరిస్థితి వస్తే కౌంటర్ చేయడానికి కూడా ఏమి మిగలదనమాట. సో దీని నుంచి అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రాష్ట్రంలో శాంతి భద్రతలను సెటరైట్ చేసి పాలన మీద, సంక్షేమం మీద, అభివృద్ధి మీద, ఎట్లాగో మీరు అనుకుంటున్న అమరావతి మీద, ఆ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. లేకపోతే జనం నుంచే తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అది కనుక వస్తే, ఒకసారి జనం కనుక తిరగబడితే పాలకులు కాదు కదా, రాజ్యాలు కూడా ఏం చేయలేవు. దానికి యోగంగా తెహ్రీక్ స్క్వేర్ నుంచి మొదలు పెడితే ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. సో అట్లా కాదు కదా, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ అది ప్రభుత్వం ఏదైనా సరే ప్రజల కోణంలో మంచి చేసే ప్రయత్నం చేయాలి. అఫ్కోర్స్ అంటే టీడీపీ నేతల అరాచక పాలన అందరూ అవుననేదే, దానిలో ఎట్లాంటి భేషజాలు కూడా లేవు. కానీ దానికి చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ రకంగా మీరు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా పెద్దగా ప్రాబ్లం ఉండదు, ఇబ్బంది ఉండదు. కానీ రోడ్ల మీద నరికి చంపడం, మహిళల్ని అత్యాచారం చేయడం, అత్యాచారం చేసిన తర్వాత చంపేయడం, ఇవన్నీ ఎటుపోతుంది సమాజం. సో వీటి గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన తరుణం వచ్చేసింది. ఇకపోతే నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక
ఆయన ఎట్లాగో కొత్త పలుకు చెత్త పలుకు రాస్తూ ఉంటాడు కదా, దానిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భూమి మీద లేకుండా చేస్తే తప్ప అనే లైన్ రాసుకొచ్చిండు అనమాట. ఎంత తీవ్రమైన వ్యాఖ్య అంటే లేని ఆలోచనను ఆయన టీడీపీ నేతల్లో ఏమైనా కల్పిస్తున్నాడా? దానివల్ల ఇబ్బంది పడేది టీడీపీనే. ఇట్లాంటి రాతలు రాయడం వల్ల అసలు టీడీపీ ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుందా, టీడీపీ నాయకులు మైండ్ సెట్ ఇంత ఘోరంగా ఉంటుందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ఇతర రాష్ట్రాల్లో కూడా. సో ఇక ఎట్లా కౌంటర్ చేసుకుంటారు ఏందన్నది, ఎందుకంటే ఇంకా 5 ఏళ్ళు మీకు మ్యాండేట్ ఇచ్చిండ్రు, దాన్ని సవ్యంగా వాడాలన్నా అపసవ్య దిశకు తీసుకెళ్లాలన్నది మీ చేతుల్లో పని అనమాట. సో మొత్తం మీద రెడ్ బుక్ అనేది నారా లోకేష్కు మెడకు చుట్టకపోబోతుంది అన్నది క్లియర్. అది వాళ్ళ పార్టీ నుంచే వెల్లువెత్తున్న వాదన. మరి దీని మీద ఏమన్నా రిటర్న్ తీసుకునే అవకాశం ఉందా లేదన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.